ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే అగజాననమానిశం అనేకదంతం భక్తానామం ఏకదంతముపాస్మహే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం భద్రం కర్ణే విశృణయామ దేవః భద్రం పశ్యేమాక్షవీర్యజాత్రః శ్రీరైరంజైషుష్టువాగుంసుస్తనూభిः వ్యాసామదేవహితం యుదాయుः. స్వస్తి న ఇంద్రో వృధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదా స్వస్తి నస్త అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గణపతియే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం దత్తాసి త్వమేవ కేవలం హర్తాసి తమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి తం సాక్షాతాత్మాని నిత్యం. ఓం అవతత్వమాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవదాతారం అవసూచాం అవశిష్యం అవపశ్చత్తాత్ అవపురస్తాత్ అవోత్తరత్తాత్ అవదక్షిణత్తాత్ అవచార్ధోతాత్ అవాదరత్తాత్ సర్వతో మాం పాహి పాహి నమస్తుతే. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం విభూతి యోగంలో 5 శ్లోకాలు మనం మొన్నటి వరకు నేర్చుకున్నాం. అంటే 4-5 శ్లోకాలు లాస్ట్ దీంట్లో మనం తెలుసుకున్నాం. ఈరోజు ఏంటంటే 5, 6 4, 5 అయింది. ఈవేళ 6వది. 6వ శ్లోకం మనం స్టార్ట్ చేద్దాం. 6వ శ్లోకంలో ఏం చెప్పారు అన్నది. అయితే ముందు 4-5 శ్లోకాల్లో స్వామి ఏం చెప్పాడో ఒకసారి మనం నేర్చుకుంటూ ఆ తర్వాత మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఏంటంటాడు? బుద్ధి జ్ఞానం అసమ్మోహం క్షమా సత్యం దయం సమం సుఖం దుఃఖం భావో భావో భయం చ అభయం ఏవ చ అహింస సమతా తుష్టి తపం దానం యశో యశః భవంతి భావం భూతానాం మొత్తం ఏత పృథగ్విదా అనేసి 4-5 శ్లోకాలు మనం నేర్చుకున్నాం. ఏంటి అంటే ఇందులో పాజిటివ్ నెగిటివ్ రెండు మనకి చెప్తున్నాడు. ఏంటి అని ఇది బుద్ధి జ్ఞానం అసమ్మోహం మోహం లేనిది. అంటే మానవులు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే భగవంతుల్లో చేరుకోగలరు అని స్వామి మనకి అందిస్తున్న శ్లోకం ఇది. ఏంటంటున్నాడు? బుద్ధి జ్ఞానం అంటే ఏంటది? నిశ్చయాత్మకమైన అంటే ఒక శక్తి. జ్ఞానం అన్నది ఏంటి? అది ఒక శక్తి. ఆ శక్తి దాన్నే యథార్థ జ్ఞానం అంటారు. ఆ తర్వాత ఏంటి? అసమ్మోహం అంటే మోహం లేకుండా ఉండాలి. అది కాకుండా నీ జ్ఞానాన్ని పెంచుకుంటూ రావాలి. అంటే ఆ జ్ఞానం ఎలాగుంటుంది? నిశ్చయాత్మక శక్తి అంటే ఒక శక్తి స్వరూపంగా ఆ జ్ఞానశక్తి నీలో కలగాలి. ఆ జ్ఞానశక్తి నేను కలిగించింది కూడా నీ తత్వాన్ని బట్టి నీ దీన్ని బట్టి నేను ఇస్తుంటాను అందరికీ. ఇది నేను ఇచ్చిందే. నెక్స్ట్ క్షమ, సత్యం, దమం, సమం. వీటి గురించి నేను వివరించాను మొన్న లాస్ట్లో.
ఏంటి అని. ఆ తర్వాత సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, భవో భావ, భయం అంటే ఏంటి, అభయం అంటే ఏంటి, భయం లేనిదంటే ఏంటి, దాని గురించి తర్వాత హింస అహింస, నెక్స్ట్ సమతా తత్వం, నెక్స్ట్ తుష్టి అంటే సంతోషం. ఈ తుష్టి అన్నది ఎలా జరుగుతుంది. ఆ తర్వాత తపం అంటే తపస్సు, దానం, యశ అంటే కీర్తి అపకీర్తి, అవి కూడా ఎలా కలుగుతున్నాయి. ఇవన్నీ నా ద్వారానే మీకు వస్తున్నాయి, ఇవి నేను సృష్టించినవే అనేసి భగవంతుడు మనకి అప్పుడు చెప్తున్నాడు. అంటే మనకి ఇది అందించాడు లాస్ట్ శ్లోకంలో అనమాట. దీన్ని బట్టి నేను పూర్తిగా అంటే క్షమ, సత్యం అంటే ఏంటి, సత్యం అంటే నేను చెప్పాను. క్షమ అంటే చెడుకోరు వారు, అంటే వాళ్ళు చెడ్డగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా తత్వం ఏంటి, చెడు చేయుట, ఇతరుల ధనాన్ని అపహరించుట, అవమానించుట, ఆ తర్వాత వాళ్ళు చెడు మాటలు ఆడడం, తిట్టడం, ఆ తర్వాత వాళ్ళ పనుల్లో ఆటంకం కలిగించడం, ఇవన్నీ చెడ్డ పనులు అనమాట. వాళ్ళని నిందించుట, హాని కలిగించుట, ఇవన్నీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. వీటిని అవి వాళ్ళు కలిగించినప్పుడు వాళ్ళని అంటే భగవంతుడే మిమ్మల్ని చూడాలి అన్న భావనతో వాళ్ళని విడిచిపెట్టేస్తుండాలి. వాళ్ళకి శిక్షించే హక్కు మంద కాదు, అవి అతను చూసుకుంటాడు. అందు గురించి క్షమాశక్తి ఉండాలి. నెక్స్ట్ సత్యాన్ని పలకాలి. సత్యం అంటే నువ్వు ఏదైతే చూసావో, ఏదైతే విన్నావో, ఏదైతే అనుభవం ఉందో ఆ విషయాల్ని సత్యంగా చెప్పాలి. వాటి గురించి మనం సమం. ఆ తర్వాత సమం అంటే ఈ మనసును అధీనంలో పెట్టుకోవాలి. ఆ తర్వాత సుఖం దుఃఖం అంటే నీకు ప్రియమైనవి అప్రియమైనవి ఉన్నాయి. ఆ ప్రియమైన దాంట్లోని ఎలా ఉంటుంది, అప్రియంగా ఉన్నవన్నీ నిన్ను విడిచిపెడుతున్నారు. దాని గురించి అదే సుఖము దుఃఖము. నెక్స్ట్ భయం, ఏదైనా హాని కలిగించినప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది. హింస అంటే హింస లేనిది ఏ ప్రాణికి నువ్వు హింసించకూడదు అన్న భావనతో మనకి లాస్ట్ శ్లోకం మనకి చక్కగా ఇది అందించాడు. ఇప్పుడు మనం ఆరో శ్లోకం 7వ శ్లోకం మనం నేర్చుకుందాం. ఏంటి, రోజుకి 2 శ్లోకాలు చెప్పుకున్నా మనం చెప్పడానికి మనం ట్రై చేస్తూ ఉన్నాం. ఆ 2 శ్లోకాలు చక్కగా నేర్చుకుంటూ మనం నెక్స్ట్ స్టెప్ ఎక్కుదాం. ఇది విభూతి యోగం. విభూతి యోగంలో ఇప్పుడు ఏం చెప్పాడు, లాస్ట్ శ్లోకంలో ఇది చెప్పాడు. అంటే ఈ భయం అంటే ఏంటి, అభయం అంటే ఏంటి, సత్యము, నిత్యం, అబద్ధము, ఇవన్నీ అన్నీ వివరంగా మీకు దాంట్లో సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, తపం అంటే ఏంటి, తపస్సు అంటే ఏంటి, దానం అంటే ఏంటి, యశ అంటే కీర్తి అపకీర్తి, వాటి గురించి ఆయన అన్నిన్నూ ఒక్కొక్కటి అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అలా ఆయన ఆ శ్లోకం అంతా అదే అన్నమాట. ఏంటి, బుద్ధి జ్ఞానం అసమ్మోహం క్షమానత్యం దయం సమం సుఖం దుఃఖం భవో భావో భయం చ అవయం ఏవ చ అహింస సమతా తుష్టు తపఃదానం యశో యశః భవంతి భావం భూతానాం మత్తం ఏవం పృథగ్విదా అనేసి ఆ శ్లోకం మనకి అందించారు. దాని తాలూకా భావం కూడా మీకు మొన్న నేను వివరంగా ఆ 2 శ్లోకాలు మీకు వివరంగా నేను చెప్పడం అయింది. అయితే ఈరోజు భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు, చాలా జ్ఞానంగాను చక్కగా మనం విందాం ఈ శ్లోకంలో. అంటే ప్రతి శ్లోకానికి భగవంతుడు మనకి అందిస్తున్న జ్ఞానం, మనం ఒక మంచిగా ఉండాలి అని, ఒక మంచి త్రోవలో వెళ్ళాలని, మనం మళ్ళీ ఈ జన్మంటూ మళ్ళీ తీసుకోకుండా అవి చక్కగా మనం చేసుకోవాలనే భావనతో ఇవన్నీ మనకు చెప్తూ వస్తున్నాడు అనమాట. అయితే 6వ శ్లోకంలో ఏంటంటున్నాడు, మహర్షయ సప్త పూర్వే. ఫస్ట్ బిగినింగే చూడండి, మహర్షయ అంటే మహర్షులు, అంటే 7 మహర్షుల గురించి ఆయన చెప్తున్నాడు.
ఆ మహర్షులు ఎవరు, వాళ్ళు ఎలా వచ్చారు, అవి దాని గురించి మనం నేర్చుకుందాం. ఈ మహర్షులు అంటే సృష్టి పూర్వం ఫస్ట్ మహర్షులే ఆ ఋషులు అన్నమాట. ఆ ఋషులే ముందు భగవంతుడు బ్రహ్మ ఫస్ట్ సృష్టించాడు. దాని గురించి నేను చెప్తాను. అంటే 7 సృష్టించాడు. దాని గురించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మహర్షయ అంటే ఆ సప్త మహర్షులు, అంటే ఆ 7 మహర్షులను ఏదైతే బ్రహ్మ సృష్టించాడో ఆ 7 మహర్షులను కూడా సృష్టించిన వాడిని నేనే. సప్త పూర్వే, అంతకు పూర్వం అవి కూడా నేనే చేసింది. అంటే సృష్టి అవ్వక ముందు ఎలా ఉండేది న్యాచురల్గా, అంటే ఎన్ని లోకాలు ఉన్నాయి, ఈ లోకాలన్నీ సృష్టించిన వాడు ఆయనే అని చెప్తున్నాడు. ఆ తర్వాత చత్వారో మనవః తదా, ఇక్కడ చూడండి, చత్వారో అంటే ఆ మునుల్లో సనక మహాముని వాళ్ళు 9, వీళ్ళు 7, ఈ మహర్షులు కూడాను సృష్టించిన వాడిని నేనే. మహర్షయ సప్త పూర్వే చతుర్వో మనవః తదా మద్భావ మనసా జాతః ఏషం లోకే ఇమం ప్రజా. అది ఈ శ్లోకంలో, అది జాగ్రత్తగా దాన్ని మనం చూసుకోవాలి. ఏంటంటున్నాడు? చత్వారా మనవః అంటే ఈ మునులు వాళ్ళు 9 సనకాది మహామునులు, వాళ్ళు కూడా నేనే సృష్టించాను. ఆ తర్వాత మనవహతద అందరూ ఆ 9 కాక ఈ సృష్టిలో ఉన్న వాళ్ళని నేనే సృష్టించాను. యద్భావ మనసా జాతః, ఎవరు యద్భావ అంటే భక్తులై ఉండాలి, నా యందు భక్తిభావం కలిగిన వారు, వాళ్ళు తెలుసుకోగలరు నా గురించి. అంటే ఆయన తత్వం మరొకటి మళ్ళీ మనకు చెప్తున్నాడు అనమాట. ఈ ఋషులు, ఆ ఋషుల తాలూకా వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ సృష్టి ఎలా ఉంది, దాని తాలూకా విభూతి అనమాట. ఇది నా యందు భక్తిభావం కలిగిన వారికే ఇది నా గురించి తెలుసుకుంటారు. నా సంకల్పం వల్లనే వీళ్ళందరూ జన్మించారు, భగవంతుడి సంకల్పం వల్లనే ఈ సృష్టి ఏర్పడ్డాది అన్న భావంతో ఆయన మనకి ఇది అందిస్తున్నారు. మద్భావ మనస జాతః ఏషం లోకే ఇమం ప్రజా. లోకే ఈ లోకమునందు ఈ లోకంలో ఉన్న ప్రజలను కూడా నేనే. అంటే అది ఎవరి సంతానం? ఆ ఋషుల తాలూకా సంతానమే. ఎవరా ఋషులు? అది 7, వీళ్ళు 9. ఆ సంతానాలతోనే వీళ్ళు వస్తున్నారు, దాని తాలూకా సంతానమే. మీ అందరు కూడా వాళ్ళ తాలూకా సంతానమే. మీ తాతలతో ముత్తాతలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎలా పుట్టారు అంటే వీళ్ళ తాలూకా సంతానమే. అందుగురించి మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న జనులందరూ వాళ్ళ సంతానమే అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకి అందించాడా. యశం లోకే ఇమం ప్రజా అంటే ఈ మొత్తం అందరూ, ఈ లోకమునందు ఉన్న ప్రజలందరూ సృష్టించిన వాడిని నేనే. అంటే ఇప్పుడు ఏంటంటున్నాడు? మహర్షయ సప్త పూర్వే. ఏంటి మహర్షులు? సప్త మహర్షులు ఎవరు? ఆలకండ పూర్వులు, అంటే ఇంకా అంతకుముందు వాళ్ళెవరు? సనకాది మహామునులు, వాళ్ళు 9. ఆ తర్వాత సప్త ఋషులు వచ్చారు. వాళ్ళు మనువులు, వీరందరూ నా భక్తులే. వీరందరూ నన్నే పూజిస్తుంటారు, నన్ను సేవిస్తూ ఉంటారు. అందరూ నా ఎడ మంచి భావం కలవారే.
వీరు నా సంకల్పం వల్లే జన్మించారు, వీరు ఈ జగత్తునందు సమస్త ప్రాణులు వీళ్ళ తాలూకా సంతానమే అన్న భావంతో ఈ శ్లోకాన్ని మనకు అందించాడు. ఏంటంటాడు? సప్త ఋషుల్ని ఈయనే, అంతకన్నా ముందు అంటే ఇంకా పూర్వం సనక మహామునులు వాళ్ళని కూడా సృష్టించిన వాళ్ళు ఈయనే. వాళ్ళు వీళ్ళందరూ మంచి భక్తిభావనతో ఉండేవారు. వాళ్ళ తాలూకా గుణాలు ఏంటో నేను చెప్తాను. సప్త ఋషులు అంటే ఎవరు? ఈ ఋషులు, సప్త ఋషులు వీళ్ళు ఏం చేస్తుండేవారు? వీళ్ళు వేదమంత్రాలు, దివ్యశక్తి సంపన్నులు, దివ్య దృష్టి కలవారు, మంచి శక్తి కలవారు. వీరు ధర్మ పాలకులు, ధర్మం గురించి చాలా చక్కగా తెలుసు, ధర్మస్వరూపులు అన్నమాట వీళ్ళు. వీరు స్వయంగా బ్రహ్మం తాలూకా పుత్రులు. వీరు 7 వీరి నుండే వంశాన్ని వృద్ధి చెందింది. ఈ 7 నుంచే ఈ వంశం అంతా వృద్ధి చెందింది. భగవానుడు ఈ సప్తఋషులు భగవానుడు ఈ విధంగా వర్ణిస్తున్నాడు అనమాట. వీరు భగవంతుని తాలూకా సంకల్పంతోనే జన్మించారు, ఇంకొకరి సంకల్పం కాదు. వీరి గురించి శాంతి పర్వంలో చాలా చక్కగా అతను రాశాడు. అది స్వయంగా భగవంతుడే ఈ విషయం స్వయంగా భగవంతుడి దేవతలతో చెప్పడం కూడాను ఇదే. వీరి 7 ఈ 7 బ్రహ్మ సృష్టించాడు. ఎవరి వల్ల? ఓన్లీ భగవంతుడే. భగవంతుడు చెప్పగా ఈ 7 సృష్టించాడు అనమాట. ఎవరు ఆ 7? సప్త ఋషులు: మారీచుడు, అంగరసుడు, అత్రి, పులస్త్రుడు, క్రతువు, పులహుడు, వశిష్ఠుడు. వీళ్ళు 7. వీరు 7 మంచి పండితులు అన్నమాట. వీరిని ఎవరు? భగవంతుడే నియమించాడు, అంటే భగవంతుడు సృష్టించాడు. వీరు ప్రజాపతి కార్యాలయాలని, అంటే దేవలోకంలో ఉన్న అందరినీ ఇతనే చూస్తుండేవాడు. వాళ్ళకి వేదాలు చెప్పడం, ఆ తర్వాత ఆ కార్యాలయాన్ని చక్కగా ఉండడం, ధర్మాన్ని ఆచరించడం, యజ్ఞాలు చేయడం, యజ్ఞాలు చేయించడం, యజ్ఞాలు తీసుకోవడం, దానం చేయడం, దానం తీసుకోవడం, ఇవి నిత్యంగా ఆచరిస్తుండేవారు. వీళ్ళు బ్రహ్మచారులుగా విద్యని కూడా వీళ్ళే నేర్పుతుండేవారు. ఆ తర్వాత విద్యనే కాక సంతాన ప్రాప్తి, గృహస్థ ఆశ్రమం వీళ్ళ దగ్గరే ఉండేవి. ఆ తర్వాత విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, వీళ్ళు 9. విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు. ఆ తర్వాత అత్రి, వశిష్ఠుడు ఆ 7 ఉంచుతాడు. కశ్యపుడు. వీరిలో అత్రి, వశిష్ఠుడు వాళ్ళు వేరు. అయితే అందరికంటే పూర్వులైన ఈ సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు వీళ్ళు 9. వాళ్ళని భగవంతుడే ముందు, అంత పూర్వం అన్నమాట. ఆ సృష్టి ఏర్పడలేదు, ఏర్పడకుండా వాళ్ళని సృష్టించాడు భగవంతుడు. ఈ సనాతనవాడు ఎవడు? సనకుడు, సనంతుడు, సనాతనుడు, సనత్ కుమారుడు. వీరు భగవంతుని స్వరూపములే. ఇతను బ్రహ్మ తపస్సు చేసి ఇది ఈ లోకంలో ఎలా ఉంటారు, ఈ లోకంలో ముందు అంటే ప్రాణకోటికి కారకులైన వాళ్ళు వీరు స్వయంగా, అంటే బ్రహ్మ స్వయంగా
వీళ్ళని నియమించాడు. అంటే అది భగవంతుని తాలూకా మొట్టమొదట ఆయన తపస్సు చేసి దాని ఫలితముగా ఈ నలుగురిని తెచ్చుకున్నాడు. ఎవరు? సనక, సనాతన, సనంతన, సనాత్ముడు. ఈ నలుగురు ముందు ఉద్భవించారన్నమాట. వీరు ఆత్మతత్వ జ్ఞానాన్ని చక్కగా ఉపదేశిస్తుండేవారు. వాటి ద్వారా ఆత్మతత్వమును సాత్కారించే గొప్ప పండితులుగా ఏర్పడ్డారు. ఈ జగత్తునందు ప్రాణులన్నీ ఆయన వాళ్ళ తాలూకా సంతానమే. వాళ్ళేంటి ఏటిస్తున్నారు? జ్ఞానం. వారి నుంచి ఏంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ జ్ఞానాన్ని పంచుతుండేవారు. అంటే ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తుండేవాడు ఏంటి అని. నెక్స్ట్ మనవ. ఎవరు ఈ మనవ? బ్రహ్మ యొక్క ఒక్క దినాన్ని మనవ అంటారు. ఇది కాలమాన ప్రకారము. బ్రహ్మ తాలూకాది ఏంటి, ఆ తర్వాత దేవతలు ఏంటి, ఆ దేవతల తాలూకా దినాలేంటి, ఆ తర్వాత మానవులుగా ఉండేవాళ్ళు ఈ దినాలేంటి. మనకేంటి ఒక రాత్రి ఒక పగలు, ఆ తర్వాత మనకి సంవత్సరానికి 360 రోజులు. ఇది అయితే కానీ 1 ఇయర్ అవ్వదు. ఇది 1 ఇయర్ అయితే అప్పుడు దేవతలకేమో ఒక్క రోజు మాత్రమే. అలాగా ఆ దేవతలు ఆ బ్రహ్మకు కొన్ని వేల సంవత్సరాలు అయితే కానీ ఆ బ్రహ్మ అంటే ఒక రాత్రి ఒక పగలు అవ్వదు. అలాగే ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం. అయితే ఈ సృష్టిలో మొత్తం సృష్టి అంతను పడాలి. ఈ సృష్టిలో కనిపించినవి అన్నీ ఆయన తాలూకా స్వరూపాలే. ఇవి వాళ్ళు ఏం చేశారు? జన్మని ఇచ్చారు, విద్య కూడా ఇచ్చారు. అవి 2 ఇంపార్టెంట్ అయినవి. అంటే జన్మనది కావాలి, ఆ తర్వాత ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం, ఆ తర్వాత జ్ఞానంతో అన్నీ తెలుసుకోవాలి కదా. ఆ తెలుసుకునే పరిస్థితిలో వాళ్ళు కూడా ఆ విధంగా ఉండేవారు. వీళ్ళు ఎక్కువగాను ఇవే బోధిస్తుండేవారు. అంటే జన్మను కూడా వాళ్ళే ఇస్తుండేవారు, జ్ఞానాన్ని కూడా వాళ్ళే ఇస్తుండేవారు. వీళ్ళు అంతకు ముందు తాలూకా సంతానంలో ఎవరు ఉండేవారు? మారీచుడు, కశ్యపుడు, వీళ్ళు ప్రజాపతి యొక్క సంతానం అన్నమాట. వీళ్ళకి 100 మంది భార్యలు ఉండేవారు. అత్రి అంటే ఎవరు? అతను ఒక ఋషి. ఆయనకి సంతానం లేదు. ఆయన తాలూకా సృష్టి ఏంటి? చంద్రుడు, సూర్యుడు, వీళ్ళందరినీ ఆయన సృష్టించాడు. పునస్తిమ, నిరంతరము పుణ్యతీర్థాల గురించి ఆయన చెప్తుండేవాడు, పునస్తిమ అన్నవాడు. నెక్స్ట్ పునర్జుడు, అతను పునార్జుడు ఏంటి? ఆడు పక్షి జాతికి చెందినవాడు. అంటే పక్షుల్ని అభివృద్ధి చేస్తుండేవాడు. ఈ జంతువులని, పక్షుల్ని అవన్నీ అతనుతోనే అవుతున్నాడు. తర్వాత క్రతుడు, ఈయన ఎక్కువగా తపస్సు చేస్తుండేవాడు. ఆ తర్వాత 7వవాడెవడు? వశిష్ఠుడు. వీళ్ళు 7. ఈ వశిష్ఠుడు మంచి శక్తి గలవాడు. ఇతనికి ఎంతోమంది శిష్యులు ఉండేవారు. వశిష్ఠుడు వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలతో వాళ్ళు గురువులుగా ఉండేవారు. వాళ్ళ సంతానం ఏమిటి? ఈ వశిష్ఠుతాలుగా ఎవడు? విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడికి జన్మించిన వాడు వ్యాసుడు. ఆ వ్యాసుడితోనే ఇదంతా వచ్చింది. ఆ వ్యాస మహాముని కానీ మనకు లేకపోతే మనం ఏమీ తెలుసుకోలేము. ఆయన పుత్రుడు అన్నమాట వ్యాసుడు. ఇవన్నీ ఈ బ్రహ్మ మానస పుత్రులు అన్నమాట వీళ్ళు. వశిష్ఠుడు
ఎవడు? వేదవ్యాస మహాముని. వీళ్ళు జన్మ విద్య సంబంధించిన వారు. మానవులు ఏ విధంగా జీవించాలి అన్నది వీళ్ళకి బాగా తెలుసు. వీళ్ళు అలా చెప్తుండేవారు అన్నమాట. వీళ్ళు ఎవరు? సనత సనందన ఆ సంతతికి చెందినవారు. ఆ తర్వాత ఈ మనువులు, వీళ్ళు 14 మంది ఈ భూమి మీద పరిపాలిస్తుండేవారు. మానవుల్ని సన్మార్గంలో పెట్టడానికి వీళ్ళు ఎక్కువగా బోధనలు చేస్తుండేవారు. మంచి పాండిత్యం తెలుసు, వేదం తెలుసు, కొన్ని శక్తులు తెలుసు. అవి అన్నీ ఆ పాండిత్యంతో అప్పుడు అలా ఉండేవి. ఈ భూలోకంలో ఈ బ్రహ్మమానస పుత్రులు వీళ్ళ వల్లనే వచ్చారు. వాళ్ళు బోధిస్తుండేవారు. కానీ మనలో అజ్ఞానం ఎక్కువగా అయిపోవడం వల్ల, ఈ భోగాలకు మనం పరిగెట్టడం వల్ల వాళ్ళని మనం గ్రహించకుండా అవి కిందన పడిపోయాయి. ఎవరిని మనం గ్రహించడం లేదు, వాటి గురించి మనం చదువుకోవటం లేదు. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాలు అన్నమాట. ఇది మానస ప్రజలు సృష్టికి ముందు ఎలా ఉండేది, సృష్టి తర్వాత ఎలా ఉండేది, ఇవన్నీ దీనికి ఎవరు కారణం? ఇదంతా పరమాత్ముడే ఈ జగత్తునంతా సృష్టించాడు. పరమాత్మే ఈ జగత్తుకు కారణం అనేసి ఇందులో ఈ 2 శ్లోకాలు, అంటే ఈ 36వ అంటే ఈ 6వ శ్లోకంలో దాని గురించి అన్నీ చెప్పుకొచ్చాడనమాట. ఏటి? మార్షయా సప్తపూర్వే చత్వారో మనవః తదా మద్భావో మనసా జాత ఏషం లోకే ఇమం ప్రజా అనేసి. అంటే సప్త మహర్షులు, వారికంటే పూర్వులైన వారు, సనాతన సనకాది మహామునులు 4, వీళ్ళందరినీ సృష్టించాడు. అంటే ఫస్ట్ సృష్టికి కారకులైన వారు వీళ్ళ తాలూకా సంతానమే మొత్తం ఇదంతా ఉన్నది అన్న భావనతో ఈతను ఈ లోకంలో సమస్త ప్రాణులు వీళ్ళ తాలూకా సంతానమే అని తెలుసుకోవడం వీళ్ళ తాలూకా సంతానమే. సప్త ఋషులు అంటే ఏంటో ఇవన్నీ బోధించాను. అంటే ఈ శ్లోకంలో భగవంతుడు మనకు అందించింది ఏంటి అంటే, ఇదంతటికీ కారణం నేనే. ఈ సృష్టి అవ్వకముందు ఎలా ఉండేది, అంతకుముందు ఎలా ఉండేది, ఫస్ట్ సనాతనుడే మనకి వచ్చాడు. సనకాది మహామానులు వాళ్ళ నుంచి ఇవి వచ్చాయి. ఆ తర్వాత సప్త ఋషులు వచ్చారు. ఈ సప్త ఋషులతోని ఒక్కొక్కరికి వాళ్ళ సంతానంతో అలాగా అవుతూ వచ్చిందనమాట. అది ఈ శ్లోకంలో మనకి అందించాడు. ఇది అంటే 6వ శ్లోకం. అత్రి అంటే ఏంటి, పునస్తమ అంటే ఏంటి, పునర్జనుడు అంటే ఏంటి, క్రతుడు అంటే ఏంటి, ఈ వశిష్ఠుడు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 7వ శ్లోకం ఏంటంటాడు? ఏతం భువీతుం యోగించ మమ యో వేత్తి తత్వతః సా అవికంపేన యోగేన యుజ్యతేన అత్ర సంశయః. ఏతం ఊయితం యోగించ. ఏతం అంటే ఏంటి? విభూతిం. విభూతి అంటే ఈ భగవంతుని తాలూకా శక్తి యొక్క కార్యములు. యోగంచ, యోగశక్తి, ఆయన తాలూకా యోగశక్తి, ఇవన్నీ అతను చెప్తున్నాడు. ఈ పరమేశ్వరుడు వాడి యొక్క విభూతులు
ఆయన తాలూకా శక్తులు, ఆయన తాలూకా యోగం ఏంటి అని ఇందులో వివరిస్తున్నాడు అనమాట. ఏమయో అంటే మమయో, మమయో అంటే నా యొక్క, మమయో వేత్తి తెలుసుకోము, నా గురించి నువ్వు తెలుసుకో అంటున్నాడు. మమయో వేత్తి తత్వతః, యథార్థముగా ఏంటి అన్నది నువ్వు తెలుసుకో. అవికంపేణ యోగేణ, నిశ్చలమైన భక్తి యోగం ద్వారా ఆ పురుషుల్ని మనం తెలుసుకోవాలి. ఏంటంటున్నాడు? ఈయన పరమైశ్వర్య రూపాన్ని అంటే విభూతిని, యోగశక్తి యొక్క తత్వమును ముందు నువ్వు తెలుసుకో. ఎవడైతే ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు నిశ్చల భక్తియుక్తుడై వాడు నా దగ్గరగా చేరుకుంటాడు, నా గురించి నా తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటాడు అన్న భావంతో ఇది ఇచ్చాడు. ఏతం విభూతం యోగంచ మమ యో వేత్తి తత్వతః సావికంపిన యోగేన యోజ్యతేన అత్ర సంశయః. అత్ర అంటే ఈ విషయాన్ని, సంశయం, ఈ విషయం ఇంకా నీకు సంశయం అన్నది ఉండదు. ఎందుకు? ఇతను విభూతులు ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఈ పరమేశ్వర స్వరూపుడైన విభూతులు అతని యోగశక్తి గురించి చెప్పుతున్నప్పుడు ఎవరైతే ఆయన గురించి తెలుసుకుంటారో, యథార్థంగా ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే నిశ్చలమైన భక్తితో ఆయన మీద ఉంటారో వాళ్ళకి యోగశక్తి ప్రాప్తి అవుతుంది. దీనికి ఎటువంటి ఇది లేదు. ఏంటి? విభూతిని తెలుసుకోవాలి, పరమాత్మ సామర్థ్యాన్ని తెలుసుకోవాలి, తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి, తత్వజ్ఞానం పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈ విభూతిలో కొంతవరకు ఈ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈ విభూతి మనకు కొంతవరకు అంటే ఈ విభూతులు అన్నీ తెలుసుకుంటేనే ఆ భగవంతుని తాలూకా తత్వజ్ఞానం అంటే ఆ భగవంతుని శక్తి గురించి మనం తెలుసుకోగలము, లేకపోతే మనం తెలుసుకోవాలను. వీళ్ళేంటి? ఆయన తాలూకా తత్వం ఏంటి? ఆయన మానవులు జన్మకి విద్యలకి మూలంగాను ఈ ఋషుల్ని సృష్టించి అది మనకి ఉపదేశానికి వచ్చారనమాట. ఆ ఉపదేశంతోనే ఇప్పుడు ఏదైతే ఇది మనం ఈ రోజు వరకన్నా మనం నేర్చుకున్నది, ఈ వేదవ్యాసుడు ఏదైతే ఉన్నాడో ఆ వేదవ్యాసుడు ఎవడు? వశిష్ఠుడు. అంటే వేదవ్యాసుడు విశ్వామిత్రుని తాలూకా కుమారుడు. ఆయనతోనే ఈ వేదవ్యాసుడు వచ్చాడు. ఆ వేదవ్యాసులతోనే మనం ఈ గీతని ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. అదనమాట. అంటే ఈ సృష్టికారకుడు ఆయనే, ఇంకొకరు కాదు అన్న భావనతో ఇది మనకి ఏతం విభూతం యోగంచ మమయో వేత్తి తత్వతః స అవికంపినీ యోగేన యజ్జతేన అస్ర సంశయం. అంటే ఈ పరమేశ్వర స్వరూపం విభూతిని, యోగశక్తి యొక్క తత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఎలా ఉంటాడు? నిశ్చల భక్తితో ఆ పరమాత్మనే కొలుచుకుంటాడు. దీనికి ఏమాత్రం సందేహం లేదు అని అస్ర సంశయ అన్నాడు లాస్ట్లో. సంశయం, దీనికి ఎటువంటి సంశయం లేదు. ఈ విభూతి శక్తులను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తప్పక భగవంతుని దగ్గరగా వెళ్ళటకు వాళ్ళకి అవకాశం ఉంది. అంటే మళ్ళీ జన్మ ఎత్తకండి,
మళ్ళీ ఈ చావు పుట్టుగా కాకుండా భగవంతుల్లో కలియడానికి మీకు ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు కనుక వాళ్ళ ద్వారా మీరు ఆ వేదాలని ఇవన్నీ నేర్చుకుంటూ వేద పండితులుగా ఉంటూ ఒక మంచి భావనతో మంచి కార్యాలు చేస్తూ ఒక మంచిగా ఉంటూ భగవన్నామస్మరణని ఎల్లప్పుడూ చేస్తూ ఆ భగవంతుణ్ణి నమ్ముకుంటూ విశ్వాసంతో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ప్రేమే మీకు ఒక జలం అంటే నీళ్ళు అంటే జలం లాంటిదన్నమాట. మనకి ఏదైతే మనం అంటే నీరు అన్నది లేకపోతే ఎవరైతే బతకలేరో అలాగే మనలో ఉన్న ప్రేమ కూడా అలాగే ఉండాలి. ఆ ప్రేమే మనకు ఒక జలం. ఆ తర్వాత విశ్వాసం అన్నది కంపల్సరీ ఉండాలి. ఈ విశ్వాసం ఉంటూ ఎవరైతే సత్కర్మలు చేస్తారో, ఎవరైతే మంచి మంచి కర్మలు సత్కర్మలు చేస్తారో వాళ్ళు దానికి చేరుకోగలరు. ఈ మూడు కంపల్సరీ ఉండాలి. ఏంటి? ప్రేమ అన్నది ఉండాలి, విశ్వాసం ఉండాలి, నెక్స్ట్ వాడు చేసే కర్మలు కూడా మంచివై ఉండాలి. ఈ మూడు ఎప్పుడైతే మంచిగా ఉంటారో వాళ్ళు ఒక మనిషిగా ఒక కల్మషం లేకుండా, మాలిన్యం అన్నది లేకుండా మంచిగా జీవించగలరు. వాళ్ళలో చెడ్డ భావన అన్నది ఉండదు, అంతా తొలగిపోతుంది. కానీ ఇదేంటి? ప్రేమ అన్నది ఉండాలి, విశ్వాసం అన్నది ఉండాలి, ఆ తర్వాత సత్కర్మలు చేస్తూ ఉండాలి. ఇవి చేస్తూ ఉంటే అప్పుడు ఆ భగవన్నామస్మరణతో ఈ మూడు ఏకమైతేనే మీకు అవుతుంది. అలాగే ఈ శ్లోకంలో కూడా ఈ విధంగా ఆయన మనకు అందించారు. సాయిరామ్.